హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీబీ తెలుగు ట్రేడర్. లాస్ట్ వీక్ కొంచెం బిజీ వల్ల వీడియో అయితే చేయలేకపోయింది. బట్ లాస్ట్ వీక్ స్టాక్ మార్కెట్ లో ఏం జరిగిందో ఈ వీడియోలో క్విక్ గా అర్థం చేసుకుందాం. మార్కెట్ వీక్ గా స్టార్ట్ అయింది. ఆగస్ట్ 17th రోజు నిఫ్టీ 24,300 కిందన క్లోజ్ అయింది. మెయిన్ గా ఐటీ స్టాక్ ప్రెషర్ లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% ఫాల్ అయింది. నెంబర్ 2, ఐటీ సెక్టర్ లో ఏఐ వరీస్. ఐటీ సెక్టర్ లోని ఏఐ ఇంపాక్ట్ గురించి కన్సర్న్స్ పెరిగి టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా రేటింగ్స్ ని డౌన్ గ్రేడ్ చేసి ఏఐ లెడ్ కన్సర్న్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ ప్రెషర్ వల్ల ఐటీ కంపెనీస్ ఎర్నింగ్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చని చెప్పారు. నెంబర్ 3, వెల్స్పన్ కార్పొరేషన్ అయితే బిగ్గెస్ట్ హైలైట్. ఈ వీక్ స్టాక్ స్పెసిఫిక్ లోని వెల్స్పన్ కార్పొరేషన్ అయితే మేజర్ న్యూస్ లో ఉంది. కంపెనీకి యుఎస్ మార్కెట్ నుంచి 17,200 crore అంటే అరౌండ్ $1.8 billion వాల్యూ చేసిన బిగ్గెస్ట్ ఎవర్ సింగిల్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ తో బుక్ రికార్డ్ వాల్యూ 42,100 crore కి రీచ్ అయింది. ఈ న్యూస్ తర్వాత వెల్స్పన్ కార్పొరేషన్ షేర్ 52 వీక్ హై ని టచ్ చేసింది. ఫ్రైడే ట్రేడింగ్ లో కూడా అరౌండ్ 14% సర్జ్ అయింది. నెక్స్ట్, షుగర్ స్టాక్స్ లోని బిగ్ ఫాల్. గవర్నమెంట్ 10 lakh మెట్రిక్ టన్ రా షుగర్ ని డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ అలౌ చేసిందని షుగర్ స్టాక్ షార్ప్ గా ఫాల్ అయ్యాయి. గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డొమెస్టిక్ సప్లై ని పెంచి ఈ ఫెస్టివ్ సీజన్ ముందు షుగర్ ప్రైస్ ని కంట్రోల్ చేయడం. నెక్స్ట్ ఇస్ ఎఫ్ఐస్ వర్సెస్ డిఐఎస్ బ్యాటిల్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్లింగ్ చేస్తున్న డిఐఎస్, మన డిఐఎస్ మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 20 రోజు ఎఫ్ఐఎస్ 583 crore నెట్ సేలర్స్ గా ఉంటే డిఐఎస్ అయితే 3,538 crores నెట్ బయర్స్ గా ఉన్నారు. అలాగే ఆగస్ట్ 21 కూడా 543 crore ఎఫ్ఐఎస్ సెలర్స్ గా ఉంటే 2,124 crore నెట్ బయర్స్ గా మన డిఐఎస్ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇస్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ సర్జ్ అవుతుంది. అలాగే రూపీ కూడా వీక్ అవుతుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కంటిన్యూస్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. దీని వల్ల మార్కెట్ సెంటిమెంట్ అయితే నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే రూపీ వీక్నింగ్ కూడా ఇన్వెస్టర్స్ కి ఒక బిగ్ కన్సర్న్ గా ఉంది. లాస్ట్ వీక్ ఐపీఓ మార్కెట్ కూడా చాలా యాక్టివ్ గా ఉంది. లలిత జ్యువెలర్స్, సంకేష్ జ్యువెలర్స్, గాజా క్యాపిటల్, టెమ్సన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలాంటి ఐపీఎస్ కూడా చాలా ఓవర్లీ సబ్స్క్రైబ్ అయ్యాయి. అలాగే లాస్ట్ వీక్ ఐపీఓ లిస్టింగ్ కూడా దూత్ ట్రాన్స్మిషన్ అయితే 37% లిస్టింగ్ గెయిన్ ఇచ్చింది. మిల్కీ మిస్ట్ 17%, షిప్ రాకెట్ 35% అండ్ హీరో ఆఫ్ ద వీక్ ఇస్ క్రెడెంట్ కనెక్ట్ 90% లిస్టింగ్ గెయిన్ అయితే ఇచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ అయితే స్టాక్ స్పెసిఫిక్ గా పర్ఫార్మ్ చేసే కొన్ని స్టాక్స్ వొలాటిలిటీ అండ్ మనకి అప్సర్చ్ కనిపించాయి. కొన్ని స్టాక్స్ డౌన్ ఫాల్ కనిపించాయి. బట్ ఓవరాల్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సర్జ్ వల్ల, రూపీ వీకెన్ వల్ల ఓవరాల్ మార్కెట్ అయితే మనకి అప్లిఫ్ట్ కనిపించట్లేదు. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఎప్పుడు కూడా మనకి ఇది బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం టు ఇన్వెస్ట్. బికాస్ వన్స్ ఇట్ ఈస్ గాన్ మనకి టైం అయితే తిరిగి రాదు. సో ఎప్పుడెప్పుడు మనకి మార్కెట్ పడుతూనే ఉంది. మనం అయితే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.